హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో ఆర్డర్ వచ్చిందండి. సో దాని ప్రిపరేషన్ అయితే నేను వీడియో చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలని అనుకునే వాళ్ళకు. సో ఆ బ్యాంగిల్స్కి ఫస్ట్ కావాల్సింది ఏంటి అని అంటే ఈ స్టోన్ ఉంది కదా, వైట్ స్టోన్, ఈ వైట్ స్టోన్స్ కుందన్స్. అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ హాఫ్ మూన్ కుందన్. ఇది రెడ్ అంటే మరి బ్లడ్ రెడ్ కాదు, ఇది టమాటో రెడ్ అని అంటాం చూడండి, ఆ రెడ్ కలర్ అనమాట. వాళ్ళు శారీ ఈ కలర్లోనే పెట్టారు, సో అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీరు ఈ హాఫ్ మూన్ కుందన్ కూడా ప్లెయిన్ హాఫ్ మూన్ కాకుండా ఇక్కడ మీరు చూస్తే వీడియోలో ఒక చిన్న స్టోన్ ఉంది చూడండి, కనిపిస్తుందో లేదో క్లారిటీగా. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఈ హాఫ్ మూన్లో మళ్ళీ ఒక చిన్న స్టోన్ ఉంటుంది ఇందులో. సో నేను ఇవైతే తీసుకున్నాను ఎందుకనంటే కొంచెం బ్యాంగిల్స్ ఎలిగెంట్గా కనిపిస్తాయి, హెవీగా కనిపిస్తాయి అని చెప్పేసి. ఎందుకనంటే వాళ్ళు ఓన్లీ వన్ హ్యాండ్కి 6 బ్యాంగిల్స్ మాత్రమే కావాలి, ఎక్కువ వద్దు, మేము ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోము, తక్కువ వేసుకుంటామని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సో దట్ బ్యాంగిల్స్ కనిపిస్తాయి అని చెప్పేసి మంచిగా. అండ్ దెన్ మనకు తెలుసు కదా సిజర్స్, గ్లూ అండ్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ ఏంటి అని అంటే 2 బ్యాంగిల్స్ ఏమో సైడ్ బ్యాంగిల్స్ నేను 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవైతే మధ్యలో ఉన్న 4 బ్యాంగిల్స్ 12 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఓన్లీ నేను వన్ హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ వీడియోలో. మళ్ళీ మీకు ఎండ్లో మొత్తం కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి యాడ్ చేస్తాను. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా మనం థ్రెడ్ తోటి వ్రాప్ చేసుకోవాలి. మీలో ఎవరైనా రీసెల్లింగ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు అని అంటే కొంతమందికి టైం లేక ప్రిపరేషన్ చేయలేకుంటారు, బట్ కాకపోతే వాళ్ళకి బిజినెస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నా దగ్గర ప్రోడక్ట్స్ కొని మీరు బయట సేల్ చేసుకోవచ్చు. సో ఇలా రీసెల్లింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ అయితే చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో స్టిక్ చేసుకోవాలి, అన్నీ ఒకే సైడ్ కాకుండా. చూస్తున్నారు కదా. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ బ్యాంగిల్కి గ్యాప్, ఇక్కడ మనము వైట్ స్టోన్ అయితే స్టిక్ చేయాలి. సో ఇవంతా మొత్తం ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ గ్యాప్స్, సైడ్ గ్యాప్స్ ఉంటాయి కదా, వాటికి వైట్ స్టోన్ అయితే ప్లేస్ చేయాలి. సో మొత్తం కంప్లీట్గా బ్యాంగిల్ అంతా చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో బ్యాంగిల్ అంతా ఈ హాఫ్ మూన్ కుందన్స్ అండ్ సైడ్స్కి ఇలా స్టోన్స్ అతికించిన తర్వాత అంతా ఇలా ఉంటుంది చూడండి. సో బ్యాంగిల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ గమ్మ ఆరిన తర్వాత లుక్ ఇంకా బాగుంటుంది. ఇలా బ్యాంగిల్స్ ఏం చేస్తామంటే మరీ ప్లెయిన్గా వదిలేయకుండా, సో ఇలా ఉంటుంది, మరీ ప్లెయిన్గా వదిలేయకుండా ఏం చేద్దాము అని అంటే మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ అయితే అతికిద్దాము. సో దట్ మరీ హెవీగా ఉండదు అండ్ మరీ సింపుల్గా కూడా ఉండదు. సో ఇప్పుడు వీటికి స్టోన్స్ అయితే అతికిద్దాము. మీరు ఎప్పుడైనా ఇలా స్టోన్స్ ప్లేస్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒకేసారి పట్టుకొని ఒకేసారి ఇలా లైన్ పెట్టేసుకొని చేసుకుంటే మీకు ఒక్కొక్క బ్యాంగిల్కి డిఫరెంట్గా ప్లేసెస్లో ప్లేస్ చేసాము అనే ఫీలింగ్ ఉండదు. సో ఇలానే మొత్తం వీటి బ్యాంగిల్స్కి అన్నిటికీ స్టోన్స్ అయితే ప్లేస్ చేయాలి. సో ఇవి మరీ ఎక్కువ దగ్గర కాకుండా నేను ఇలా దూరం అయితే ప్లేస్ చేస్తాను. ఓన్లీ 4 or 5 వచ్చేలాగా ఈ బ్యాంగిల్స్కి మొత్తం స్టోన్స్ అయితే ప్లేస్ చేస్తాను. కంప్లీట్గా ప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనల్గా బ్యాంగిల్స్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటాయి. సో ఇవి చూసారు కదా సైడ్ బ్యాంగిల్స్, సో ఎంత ఎలిగెంట్గా అనిపిస్తున్నాయి చూడండి. అండ్ మిడిల్లో బ్యాంగిల్స్ నేను చెప్పాను కదా 6 స్టోన్స్ పెడుతున్నాను అని చెప్పి, 6 or 5 మీ ఇష్టం ఎన్నైనా, మరీ హెవీగా కాకుండా. సో ఇలా అయితే ప్రిపేర్ చేశాను. సో ఇది బ్యాంగిల్ డిజైన్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే బ్యాంగిల్స్ నా దగ్గర పర్చేస్ చేసుకొని మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని బ్యాంగిల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.